ఇవాళ నేను ఒకటే అంటా ఉన్నా, ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడన్నా రైతు మద్దతు ధర విషయంలో మీరు ఆలోచన చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలేదు. ఆనాడు మీరే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు దొడ్డు వడ్లద్దు సన్నవడ్లు పెట్టమని చెప్పి రైతులను మోసం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రైతు నాయకులు రేవంత్ రెడ్డి గారు రైతులకు మాట ఇచ్చి 2024 సంవత్సరంలో వర్షాకాలం పంటకు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ రైతులకు సన్నవడ్డ బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అనేక రకమైనటువంటి రైతులను రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. ఇవాళ సొంత వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఇవాళ ఆయనే చెప్పిండు, మేము ఎక్కడైనా ధర్నా చేద్దామని చెప్పి మా కార్యకర్తలు నాయకులు 60 మంది ఉంటే 4 రైతులు వస్తలేరని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడాడు. అంటే రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉంది. రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక అభిమానం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతులకు అనేక రకాల ప్రయోజనం కలుగుతూ ఉంది. మద్దతు ధర విషయంలో మేము ఇది 5వ క్రాప్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇవాళ రైతులకి ప్రభుత్వం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇవాళ మక్కలు ఇవాళ వాళ్ళ ముఖానికి 10 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు మక్కలు తీసుకోలేదు. ఇవాళ మార్కెట్ ద్వారా 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ తీసుకోవడమే కాకుండా 15 లక్షల మెట్రిక్ టన్నులు కంప్లీట్ చేసింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ మక్కలను కూడా మళ్ళీ మరి మంచి రేట్ వచ్చే విధంగా మార్కెట్లో అమ్మడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 2400 కొని ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు నష్టపోయి, అంటే ఇవాళ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఆ మక్కలను తీసుకొని మళ్ళీ ఇవాళ గోదాములలో పెట్టుకోవడం జరిగింది. మరి వడ్లను కానీ మక్కలను కానీ ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 50 లక్షలే తీసుకుంటా ఉంటారు. ఇవాళ మక్కలు 2400 మద్దతు ధర మరి కేంద్ర ప్రభుత్వం పెంచి నరేంద్ర మోడీ గారు పెంచి మరి చేతులు దులుపుకొని కూర్చుంటే ఇవాళ మన ప్రభుత్వం ఇక్కడ రైతులకు ఇబ్బంది కావద్దు, రైతులకు నష్టం కావద్దు, రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దని చెప్పి మరి ఆ మొక్కలను కూడా ఇవాళ మనం ఎంత కష్టమైనా మరి వాళ్ళ లోటు బడ్జెట్ ఉన్నా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి రైతుకు ఆలోచించి ఇవాళ మరి మొక్కలను తీసుకోవడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఎరువుల విషయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడటువంటి బీజేపీ పార్టీ పాపం వాళ్ళు మొన్నటిదాకా రైతు కోసం అని చెప్పి తిరిగారు. రైతు కోసం సంగతి దేవుడికి గారు కానీ ఆ ఎండలు తిరుగుతాడో నాకు చూస్తే కోసం అనిపించింది. ఎందుకంటే అసలు దేనికోసం తిరుగుతానో ఎందుకు తిరుగుతానో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకు రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు 8 మంది ఎంపీలుండి 8 మంది శాసనసభ్యులుండి ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. రైతుల కోసం ఏం చేసిందో చెప్పరు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం 2వసారి 3వసారి గవర్నమెంట్ ఉంది. ఇలా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ 3వసారి గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ వడ్డు తీసుకోరు, మక్కలకి ఒక గింజ తీసుకోరు. నీ డబుల్ ఇంజన్ అనేటువంటి నీ ప్రభుత్వాలు మహారాష్ట్రకి వెళ్ళి మక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు దొంగతనంగా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ వీళ్ళు ఇక్కడ రైతు కోసం చెప్పి తిరుగుతూ ఉంటారు. Subscribe us and press the bell icon for more interesting updates.